కావ్యశ్రీ చేసిన పనికి ఘాటుగా ఫైర్ అవుతున్న నెటిజన్లు. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా ఈటీవీలో వచ్చే 31st దావత్ ఈవెంట్ లో కావ్యశ్రీ వేరొకరితో రొమాంటిక్ సాంగ్ చేస్తూ ఒక్కసారిగా కావ్యశ్రీ నిఖిల్ ఫ్యాన్స్ కి గుండెలో దడ పుట్టించేశారు. ఇది ఖచ్చితంగా నిఖిల్ పై రివెంజ్ అంటున్నారు ఆడియన్స్. ఇన్ని రోజులు లేనిది సడన్ గా రొమాంటిక్ సాంగ్స్ ఏంటి? ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇక ఈ ఈవెంట్ లో హైలైట్ టీఆర్పీ రేటింగ్ వచ్చేది కావ్యశ్రీ డాన్స్ మాత్రమే. కావ్యశ్రీ వేరొకరితో రొమాంటిక్ సాంగ్ చేస్తూ ఉంటే ఆ ప్లేస్ లో ఇంకొకరిని ఊహించుకోలేకపోతున్నామంటూ ఇప్పటికే నెటిజన్లు ఆడియన్స్ కామెంట్ బాక్స్ నింపేస్తూ ఉన్నారు. మాకు నిఖిల్ తోనే డాన్స్ కావాలి అంటూ, దయచేసి నెక్స్ట్ సంక్రాంతి ఈవెంట్ కైనా నిఖిల్ తో డాన్స్ ప్లాన్ చేయండి అంటూ, ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు. అసలు గొడవ ఏంటి? లైఫ్ లో చిన్న చిన్న తప్పులనేవి కామన్. అప్పుడప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అలా అని విడిపోయి జీవితాలని పాడు చేసుకోలేం కదా. ఏదైనా ఉంటే ఫ్యామిలీ కూర్చొని మాట్లాడుకోవాలి. అంతేగాని ఒకరిపై ఒకరు రివెంజ్ ప్లాన్ చేసుకుంటూ ఇలా రొమాంటిక్ సాంగులు ప్లాన్ చేస్తూ ఉంటే మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యాన్స్ ఏమైపోవాలి అంటూ ఇప్పటికే కావ్యపై మండిపడుతూ ఉన్నారు నెటిజన్లు. ఏది ఏమైనా ఇలా చేయడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. పాపం నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో ఉండేటప్పుడు కావ్యశ్రీ కోసం ఎంత తపన పడ్డాడు. తప్పు చేశా అని నిఖిల్ ఒప్పుకున్నాడు కదా. ఒక్కసారి క్షమిస్తే తప్పేముంది? జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు అంటూ ఏమీ ఉండదు. మనుషులన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు రావడం కామన్. అలా అని ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ ఇప్పటికే కావ్య నిఖిల్ ఫ్యాన్స్ ఘాటుగా ఫైర్ అవుతూ ఉన్నారు. రీసెంట్ గా కావ్య వేరొకరితో రొమాంటిక్ సాంగ్ లో డాన్స్ చేస్తూ ఉంటే ఆ ప్లేస్ లో నిఖిల్ ని తప్ప వేరొకరిని ఊహించుకోవడం కష్టంగా ఉంది అంటూ కామెంట్లలో దుమ్ము దులిపేస్తూ ఉన్నారు ఆడియన్స్. ఏంటి కావ్య అక్క ఇలా చేస్తున్నావు? ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ మరీ అంత కోపం పనికిరాదు. నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో ఉండేటప్పుడు ఎంత బాధపడ్డాడో చూసావు కదా. కొన్ని కోట్ల మంది వీక్షిస్తున్న బిగ్ బాస్ అనే షోలోనే నిఖిల్ అంత బాధపడేటప్పుడు నిఖిల్ ప్రేమలో కూడా ఎంతో కొంత నిజాయితీ ఉంటుంది కదా అంటూ ఆడియన్స్ కామెంట్ రూపంలో దుమ్ము దులిపేస్తూ ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.